హాయ్ గాయస్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయస్, ఇవాళ వీడియోలో అయితే మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా థర్డ్ టెస్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ప్రీవియస్ టెస్ట్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచినందువల్ల చాలా ఇంట్రెస్టింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్ చూసుకున్నట్టయితే సో రీసెంట్గా ఎడ్జ్బాస్టన్లో జరిగిన టెస్ట్ని ఇండియా అయితే మంచిగా కంఫర్టబుల్గా గెలిచిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ బిగ్గెస్ట్ విక్టరీ ఓవర్సీస్ చూసుకున్నట్లయితే సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ థర్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే. సో ఈ మ్యాచ్ అయితే ఆబ్వియస్లీ లార్డ్స్లో జరగబోతుంది ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ స్టేడియమ్స్ ఇన్ వరల్డ్ క్రికెట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఫాస్ట్ బౌలర్స్కి మంచిగా అనుకూలంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్కి వికెట్స్ అయితే దొరుకుతాయి. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా అయితే ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ 2 days ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ. సో ఇండియా ఎలా ఆడుతుందని చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు ఫ్రెండ్స్ లార్డ్స్లో, ఎందుకంటే చాలా ఛాలెంజింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఇండియన్ బ్యాటర్స్ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో టీమిండియా అయితే ఒక మంచి హై మీద అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఆకాష్ దీప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆకాష్ దీప్ అయితే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే సో 10 wickets అయితే కలిగాడు ఫ్రెండ్స్. మరియు మొహమ్మద్ సిరాజ్ కూడా చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే చూపించండి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే. సో బుమ్రా లేని యాబ్సెన్స్లో బౌలింగ్ విభాగంలో చాలా మంచిగా రాణించిందని చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే. మరియు బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ గిల్ అయితే ఫ్రమ్ ద ఫ్రంట్ అయితే లీడ్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 100, సో సెకండ్ ఇన్నింగ్స్లో 160. సో అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సింగిల్ హ్యాండెడ్లీ కూడా గెలిపించిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో టీమిండియాని చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ ఒక్కడే ఇక్కడ చూసుకున్నట్లయితే. సో లార్డ్స్లో కూడా అదే కంటిన్యూ చేశాడని ఆశిద్దాం ఫ్రెండ్స్. సో మొత్తం టీం పరంగా అయితే మంచిగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎంతవరకు లార్డ్స్లో మాత్రం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్కి బుమ్రా కూడా వస్తాడు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో బుమ్రా రావడంతో ఇంకా బలోపేతం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బౌలింగ్ యూనిట్ మాత్రం చూసుకున్నట్లయితే మరియు ఫాస్ట్ బౌలర్స్కు మంచిగా హెల్ప్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే. సో అదొక్కటే చేంజ్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. బుమ్రా అయితే వస్తాడు ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా మరియు ఇంగ్లాండ్ విషయానికి వస్తే సో వాళ్ళైతే డిసప్పాయింటెడ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ఎందుకంటే బర్మింగ్లో వాళ్ళకైతే మంచి రికార్డ్ ఉండే ఫ్రెండ్స్ అగేన్స్ట్ ఇండియా చూసుకున్నట్లయితే. సో అదైతే వాళ్ళైతే కోల్పోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే. సో ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ది. మరియు బ్యాటర్స్ కూడా ఎవరైతే మంచిగా అయితే రాణించలేకపోయారు ఫ్రెండ్స్. అంత డిఫికల్ట్ పిచ్ కూడా ఏమైతే కాదని చెప్తా ఫ్రెండ్స్ నేనైతే. సో అలాంటి పిచ్లో వాళ్ళ బ్యాటర్స్ అయితే ఫెయిల్ అయ్యారు ఫ్రెండ్స్. ఇద్దరు బ్యాటర్స్ సక్సెస్ అయ్యారు ఫ్రెండ్స్. ఒక్కడు హ్యారీ బ్రూక్ అయితే మంచిగా ఆడిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం చూసుకోలేదు డెఫినెట్లీ. మరియు హ్యారీ బ్రూక్కి తోడు ఇంకొక బ్యాటర్ ఎవరైనా మంచి పర్ఫామ్ చేసిందంటే అది జేమీ స్మిత్ ఫ్రెండ్స్, వికెట్ కీపర్ బ్యాటర్. సో 2 innings మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో 180 కొట్టాడు. సో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 88 అయితే కొట్టాడు. సో జేమీ స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరే మంచిగా అయితే ఆడగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్కి జోఫ్రా ఆర్చర్ అయితే బ్యాక్ ఇన్ టు ద టీమ్ అని అన్నారు ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ 4 years అయితే జోఫ్రా ఆర్చర్ అయితే మరియు ఇంగ్లాండ్ టెస్ట్ టీంలోకి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎంతవరకు బూస్ట్ ఇస్తుంది చూడాలి ఫ్రెండ్స్. ఇది ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ చూసుకున్నట్లయితే. సో ఆర్చర్ ఎంతవరకు ఫామ్లో ఉన్నాడు అనేది కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జాష్ టంగ్ ప్లేస్లో అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లైన్లోకి ఆర్చర్ చూసుకున్నట్లయితే. సో ఇదొక్కటే చేంజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ లైన్లో కూడా చూసుకున్నట్లయితే. మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఎవరికి ఉంది మొమెంటం అయితే ఇండియా దగ్గర ఉంది, కానీ నేను ఇంగ్లాండ్కి కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే ఇస్తా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో కూడా చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.